మార్కెటింగ్ బీబీఏ అండ్ ఎంబీఏ చేసిన స్టూడెంట్స్‌కి ఎలా ఉంటుంది? అండ్ వాళ్ళకి ఇందులో ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? బీబీఏ, ఎంబీఏ అండి. దే ఆర్ పార్ట్ ఆఫ్ మార్కెటింగ్ ఆల్రెడీ. యాహ్! ఓకే. సో, వాళ్ళు ఆల్రెడీ మార్కెటింగ్ గురించి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ ఈజ్ ఆప్ట్ ఫర్ దెమ్. హుహు. చాలా మంది వీళ్ళొస్తారు ఇక్కడ. దే హావ్ అ నాలెడ్జ్ అనమాట. ఓకే. అంటే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఉంటాయి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి వాళ్ళకి. ఓకే. అంటే ఇట్ డజంట్ మీన్ డిగ్రీ వాళ్ళకు కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. బట్ వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ మార్కెటింగ్ తెలుసు కాబట్టి అడ్వాంటేజ్. వాళ్ళు థియరీగా నేర్చుకుంటారు అసలు. మార్కెటింగ్ అంటే ఏంది? 4 పీస్ ఆఫ్ మార్కెటింగ్ అంటే ఏంటి? వీళ్ళు తెలుసుకుంటారు అనమాట. కాకపోతే ప్రస్తుతం ఉన్న బీబీఎస్, ఎంబీఎస్ ఎలా ఉన్నాయంటే బుక్ నాలెడ్జ్ మాత్రమే. వాళ్ళు బయటికెళ్ళి సెల్ చేసేంత కెపాసిటీ ఉండదు వాళ్ళకు. ఓకే. ప్రాక్టికల్ ఉండదు కాబట్టి. దట్ టు డిజిటల్‌లో వాళ్ళు జీరో. ఇప్పుడు నేను పీజీడీఎం కోర్స్‌లో ఎంబీఏ వాళ్ళకి చెప్పాను. బట్ వాళ్ళ కరిక్యులమ్ చూస్తే ఇట్స్ మోర్ ఆఫ్ థియరీ ఉంది. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఇస్ నాట్ ఆఫ్ థియరీ. ఇట్స్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్. డిజిటల్ మార్కెటింగ్ 6 months కోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మినీ ఎంబీఏ. మినీ ఎంబీఏ చేసినంత నాలెడ్జ్ వస్తుంది అనమాట ఇది. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ బీబీఏ స్టూడెంట్స్ ఉన్నారండి.